హ్యావ్యూర్స్. ఇప్పుడు ఒక కుటుంబంలో ఓ ఎదవ ఉన్నాడు. ఆ ఎదవ చేసే పనికిమాలిన పనులు, నీచమైన పనులు, దుర్మార్గమైన పనులు ఆ కుటుంబం మొత్తానికి కూడా చెడ్డ పేరు తీసుకువస్తాయి. ఏమాత్రం తేడా వస్తే అందరూ లోపలేస్తాయి. అంటే ఇదే గురుమూర్తి. నేనే నా పిల్లాన్ని చంపా అన్నాడు. ఎందుకు చంపావు ఏంటంటే నన్ను చంపేసి అంతే అన్నాడు. ఆ తర్వాత నాకు వేరే ఆమెతో రిలేషన్ ఉంది, ఆమెను పెళ్లి చేసుకోవాలంటే చావాలన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే పంచాయతీ అంట. ఊర్లో ఏదో గొడవ, పంచాయతీ. ఆ పంచాయతీలో పరువు పోయింది. ఇక అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు అంతా కూడా దీన్ని చంపేయాలన్నట్టుగా ఉన్నాం, జైలు మొత్తానికి చేసాం అన్నాడు. అంటే దీనివల్ల పరువు పోయింది అని నా చెల్లి సుజాత, మా అమ్మ సుబ్బలక్ష్మి, నా తమ్ముడు కిరణ్ అంతా ఫీల్ అయ్యారు. ఇంక దీన్ని ఎందుకు బతకనిస్తా? ఇంక అర్థమవుతుందా? వాళ్ళు ఉన్న మృగాన్ని పైకి లేపింది వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్పేసి పోలీసుల యొక్క రిమాండ్ రిపోర్ట్లో ఉందండి. పోలీసులు ఇప్పుడు కస్టడీకి తీసుకుంటారు కదా, కోర్టుకి సబ్మిట్ చేశారండి. అందులో ఉందండి రిపోర్ట్లో. A1 గురుమూర్తి, అతని మీద హత్యా నేరం, ఘోరంగా చంపేశాడు. A2 సుజాత, ఎవరీమే? సిస్టర్ ఆఫ్ గురుమూర్తి, గురుమూర్తి చెల్లి. A3 సుబ్బలక్ష్మి, ఎవరు? గురుమూర్తి అమ్మ. A4 కిరణ్, ఎవరు? గురుమూర్తి తమ్ముడు. అయిపోయా. ఏమైపోయా? కుటుంబం నాశనం. గురుమూర్తి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. జ్యుడిషియల్ రిమాండ్ విధించారు, ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నట్టున్నారు. దెన్ సుబ్బలక్ష్మి ఆడందో తెలియదు, సుజాత ఆడందో తెలియదు, కిరణ్ ఆడున్నాడో తెలియదు. అండ్ మాధవిన ఘోరంగా చంపేసింది. ఇప్పుడు మాధవి పిల్లలు ఏమవ్వాలా? సుజాత పిల్లలు ఏమవ్వాలా? కిరణ్ పిల్లలు ఏమవ్వాలా? అసలు ఏమన్నా కొంచెమన్నా నేను చెప్పాలండి. మాది వేస్తున్నారన్నా కదా, నిన్న అనుకుంటా మా అమ్మ మా అరటిపళ్ళు తెమ్మని, నిన్న ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అతను ఎప్పటి నుంచో నన్ను చూస్తూ ఉంటాడే. అతను ఏంటంటే చిన్న హోటల్ లాంటిది, బాగా ఫేమస్ అక్కడ. ఆ పక్కనేమో పండ్ల కొట్లో ఆ కుర్రాడు కూర్చున్నాడు. ఇదే కేసు. ఆ పిల్లోడు అడుగుతున్నాడు, ఏందన్నా ఎలా అంటే, అడగకూడదు కానీ చెప్పాడండి. ఆ పక్కన ఉన్నాడు, అరే మిలిటరీ వాళ్ళు అంటేనే చాలా సైలెంట్గా ఉంటారా, బాగా డిసిప్లిన్గా ఉంటారా, ఏం చేసిందోరా అది, అందుకే అట్లా చంపేశాడురా అన్నాడండి. ఒక్కసారిగా హెల్మెట్లో ఉన్నటువంటి నాకే కోపం చెట్టు చూశా. అతను అర్థమైనట్టుంది, పక్కన తల తిప్పుకొని పక్కకు జరిగాడు. నాకు అప్పుడు అనిపించింది, గతంలో మీలో కొంతమంది కామెంట్స్ పెట్టారు, మాధవిని చాలా నెగిటివ్గా మాట్లాడుతూ కొంతమంది వీడియోలు చేస్తున్నారండి అని. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు జగన్ను పొగుడుతూ వీడియోలు చేస్తే అవి చూసారు కొంతమంది ఉంటారు, జగన్ని తిడుతూ వీడియోలు చేస్తే అవి చూసారు కొంతమంది ఉంటారు. అంటే ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఉంటూనే ఉంటారు మన సొసైటీలో. కర్మరా బాబు. బట్ రియాలిటీ ఏంటి? పాపం మాధవి అమాయకురాలు. ఫ్యామిలీ వచ్చేసి ఏమైనా ఆ రకంగా హింసించి చివరికి ముగ్గురు మీద గృహహింస, వాడి మీద హత్య. ఒకవేళ మాధవి బతుకున్నప్పుడు నిజంగానే వీళ్ళైతే ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, పంచాయతీలు పెట్టి ఏదన్నా వీళ్ళ పరువు తీసి ఉండొచ్చు. విడాకులు ఇస్తే అయిపోదును, లేదన్నప్పుడు సెటిల్మెంట్ చేసుకొని ఇంకా నీకు నువ్వే నాకు నేను అట్టుకుంటే సంతలేదు. చంపటం ఏంటో బాబు, మరి ఎంత ఘోరంగా, దారుణం.